ప్రార్థన చేస్తున్నాం. విషయాల గురించి, సంగతుల గురించి, ఎన్నో అద్భుతాల విషయాల గురించి మనం అనేక విషయాలు ప్రార్థన చేస్తున్నాం. కనుక నిరీక్షణ కోల్పోకుండా తప్పకుండా మన ప్రార్థన దేవుడు జవాబిచ్చాడు, అద్భుతాలు చేశాడు అన్న నిరీక్షణ క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ దైవిక నిరీక్షణే మన జీవితాన్ని ఉన్నతంగా ఆశ్రయించి మన ముందుకు తీసుకెళ్ళి సమాజంలో కానీ, సంఘంలో కానీ దేవుని బిడ్డలకు నిరీక్షణ లేకపోతే ఉండిపోతాం. నిరీక్షణ లేకపోతే వెనుచారిపోతాం. నిరీక్షణ లేకపోతే తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు అనే పవిత్రమైనటువంటి నిరీక్షణ కలిగి, ఆ నిరీక్షణ ఎన్ని అద్భుతాలు మనం చేస్తుందో మనం కలిగిన నిరీక్షణ చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలకి మనం తీసుకెళ్ళి దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలను. నిరీక్షణ మనకు ఏ విధమైన ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది చూద్దాం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చూద్దాం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతి వాడును ఆయన పవిత్రుడు ఉన్నట్లుగా తను పవిత్రునిగా చేసుకొనును. అది నిరీక్షణ కలిగిన ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు పవిత్రుడుగా ఉన్నట్టుగా, ప్రభు పవిత్రుడుగా ఉన్నట్టుగా మనం కూడా పవిత్రులుగా చేసుకుంటామని భక్తుడు స్పష్టపరుస్తున్నాడు. లేక నిరీక్షణ గొప్ప ప్యూరిటీ తీసుకొస్తుంది, గొప్ప పవిత్రత తీసుకొస్తుంది. అలా నిరీక్షణ కలిగిన దిన తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ఆ నిరీక్షణ మన సిగ్గుపరచదు, ఆ నిరీక్షణ మన బలహీనపరచదు, ఆ నిరీక్షణ మన గొప్ప పవిత్రత తీసుకున్నాడు. ఎందుకంటే ఆయన పవిత్రుడై ఉన్నాడు కనుక మనం కూడా నిరీక్షణ ద్వారా పవిత్రం చేయబడతామని లేఖనాలు మనకి స్పష్టపరుస్తున్నాయి. కనుక దేవా, నిరీక్షణ కోల్పోకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్నో విషయాల గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతిరోజు ఎన్నో మన కుటుంబాల గురించి, విషయాల గురించి, భార్య భర్తల గురించి, సమస్యల గురించి, అనారోగ్యాల గురించి ఇవన్నీ చేస్తున్నాం. మనం వాటిని పొందుకున్నామనే నిరీక్షణ కూడా మనకు ఉండాలి. దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాన నిరీక్షణ కూడా మన జీవితాలు అందరికీ కూడా ఉండి తీరాలి. నిరీక్షణ అనేది గొప్ప పవిత్రతను కలుగు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడు పౌలు గారు కూడా అలాగే నిరీక్షణ ఉంచాడు. శ్రమలు వచ్చినా, 24 రకాల శ్రమలు వచ్చినా వాటి నిరీక్షణ ఉంచి ప్రభువారు ఆ శ్రమల నుంచి విడిపించాడు. అవన్నీ గొప్ప అద్భుతం పొందుకున్నాడు. ఇంకా రాను రాను ఎంత ఉన్నతంగా అంటే నీతి కిరీటము చూసినంత స్థాయికి, అతను బ్రతుకుంటుండగా నీతి కిరీటమును చూసినంత స్థాయికి అతని విశ్వాసం, అతని నిరీక్షణ, అతని దైవికమైన జీవితం ఎదిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు భక్తులు, అపోస్తలులు కూడా వాళ్ళ జీవితంలో ప్రభు పట్ల ఆ దైవిక నిరీక్షణ ఉండబట్టే వాళ్ళ శ్రమలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, శ్రమను అవమానాన్ని కూడా నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళ ముందుకు సాగిపోయి దేవుని క్రీస్తు కొరకు, లేక తండ్రి అయిన దేవుని కొరకు, ప్రపంచం కొరకు, పరలోక రాజ్యం వాళ్ళు ఆత్మసాక్షులు అయిపోయారు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, నిరీక్షణ గొప్ప పవిత్రతను కలుగు చేస్తుంది. దాన్ని పట్టు విడవకూడదు, మళ్ళీ మనం పాపం చేయకూడదు. ఎలాగైనా దేవుడు తప్పకుండా మన పట్ల కార్యం చేస్తాడు యేసయ్య అన్న దైవిక నిరీక్షణ ప్రతి కుటుంబానికి ఉండి తీరాలి. రెండవది దేవుని వాక్యంలో చూద్దాం. దేవుని స్తోత్రం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టు. పేషెన్స్. నిరీక్షణ గొప్ప ఓర్పును కలిగిస్తుంది, గొప్ప ఓర్పును మనకు పుట్టిస్తుంది. అలా నిరీక్షణ కొలది కూడా గొప్ప ఓర్పు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. యోబు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. నేను తప్పకుండా నా శరీరము కుళ్ళి కుసించులను,
నా శరీరంతో నా దేవుని నా కనులారా నేను చూస్తాను అన్న విశ్వాసము నిరీక్షణ ఆయన. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం మనం చూడొచ్చు. దేవుని స్తోత్రం కనుక కనుక దేవుడు మనని సిగ్గుపరచడు. తప్పకుండా మన ప్రార్థన అంశాలకి తగిన జవాబు నిరీక్షణ తప్పకుండా మన జీవితం ఉంటుందని నిరీక్షణ మనం కలిగి ఉంటే ఆ నిరీక్షణ మనకి ఎంత ఓర్పును పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం. సుమారుగా పరిచర్యను 1998 పరిచర్యను ప్రారంభించి నేను సువార్త పరిచర్య, పాఠశాలను పరిచర్య అన్ని చేశాను. 90 నేను రక్షణ పొందిన 89 దగ్గర నుంచి ప్రారంభం దగ్గర నుంచే పరిచర్యలో పారిపాకుస్తాను. అలా చూసుకుంటే కనీసం 98 నేను చర్చ్ స్టార్ట్ అయిన మినిస్ట్రీ అంటే లేక ఆర్డినెన్స్ నాకు కాపరిక పరిచయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అయితే 98 నుంచి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అలా చూసుకున్నా కనీసం 26 సంవత్సరాలు. 26 సంవత్సరాలు ఇప్పటికి మందిరం లేదు. మరి ఏం చేయాలి? ఈ పాటికి ఎంతో మంది గొప్ప గొప్ప బిల్డింగ్లు, మందిరాలు, సొంత ఇళ్ళు, గొప్ప గొప్ప స్థితికి ఉన్నారు. నా దగ్గర ప్రభు నా దగ్గర వాక్యం విని రక్షణ పొందిన ఎంతో మంది బిడ్డలు ఈ పాటి ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు. నేను ఆశ్చర్యపడలేదు. నా దేవుడు నాకు తప్పకుండా కార్యం చేస్తాను. ఇవాళ కాకపోతే రేపైనా నా దీవుజలు దేవుడు అద్భుతం చేస్తాడు. ఇలా కర్ర పట్టుకుని ఊగినంత ఆ ముసలితనంలో సరే కొత్త మందిలోనే దేవుడు మనకిచ్చిన మందిలో ఆరంభం చేస్తాడు. ఇప్పటికి అదే నేను ఇష్టం ఉన్నాను, అదే ఓపుతో తప్పకుండా చేస్తాను. ఇన్ని చేసిన దేవుడు నిల్చోడానికి నీడ నిలవని 12 ఇళ్ళు ఉంటే 12 ఇంట్లో కూడా గంటేశారు. ఇక్కడ మేము ఉండడానికి వీల్లేదు, ఇక్కడ మీరు గట్టిగా ప్రార్థన చేస్తారు, ఇక్కడ మీ వాళ్ళు ఎక్కువ మనుషుల మంది, మీ ఇంటికి ఎక్కువ మంది మనుషులు వచ్చేస్తారు, ఇక్కడ ప్రార్థన గట్టి ఎక్కువ చేస్తారు, మీరు చేస్తారు. ఇలాగని రకరకాలుగా ఒక్క జ్ఞానపురంలో నుంచి పెంచు 8 ఇళ్ళు 7 ఇళ్ళు మారిపోయాం, 8 ఇళ్ళు మారిపోయాం. అలాగా నిరీక్షణ అన్నది నాకు మీకు కూడా తప్పక అవసరం. అది ఎంతో ఓర్పును కలిగిస్తుంది. అందుకే అంటాడు మనము చూడండి దాని కొరకు నిరీక్షించిన ఓపికతో దాని కొరకు కనిపెట్టు. ఇంకా మనం చూడలేదు ఆ కొత్త ఆ మందిరాన్ని, నేను చూడలేదు, కానీ దాని కొరకు ఓపికతో కనిపెడుతున్నాం. ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. దేవుని స్తోత్రం. క్రైస్తరావు దీన్నైనా ఉన్నదాన్నైనా దేవుడు ఇచ్చేస్తే పోనీ దేవుడు పోనీ ఆ విలువకి ఏదో ఆ విలువ కట్టి మనం తీసుకుంటాం, పోనీ ఏదో దేవుని మహాకృప ద్వారా దాన్ని డెవలప్ చేసుకుంటాం. ఇలాగా ఏవేవో ఆలోచనలు. దైవ చిత్తము ఎలా ఉంది మనకు తెలియదు, కానీ తప్పకుండా ప్రభు కార్యం చేస్తాడు. ఓర్పుతో నిరీక్షించి కనిపెట్టడం దేవుని స్తోత్రం. తప్పకుండా మనకు మందిరిస్తాడు. గ్లోరీ టు ద నేమ్ జీసస్. తప్పకుండా ఇంకా ప్రార్థన, విశ్వాసం, ప్రేమ, పరిశుద్ధ దైవ దృష్టి యోగ్యమైన స్థితిని పెంచుకొని ఇంకా మనం ఓర్పుతో కనబడితే తప్పకుండా దేవుడు మనకు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథం చెప్తుంది నిరీక్షణ పవిత్రతను కలుగు చేస్తుంది, నిరీక్షణ ఓర్పును కలుగు చేస్తుంది. 2వ దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. 2వ దెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 16వ వచనం. ఆ యూదులు 2వ దశ మన ప్రభు యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిశ్చయమైన ఆదరణయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కారమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచును గాక. బైబిల్ గ్రంథం శుభ నిరీక్షణ అని ఇంగ్లీష్ లో బ్లెస్డ్ అంటాడు. ఆశీర్వాదకరమైన నిరీక్షణ మనకి ఇస్తాడు దేవుని స్తోత్రం. శుభ నిరీక్షణ మనం కలుగు చేస్తాడు దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం. తీతుకు రాసిన పత్రికలు అయితే ఇంకా అంటాడు శుభకరమైనటువంటి నిరీక్షణ అంటాడు. బ్లెస్డ్ ఆశీర్వాదం, మన నిరీక్షణకు ఆశీర్వాదం ఆధారం అవుతుంది దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో నిరీక్షణ ద్వారా మనం దీవించబడతాం, దేవుడు మన ఆశీర్వదిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న పవిత్ర సత్యమైన వాక్యం.
లేఖనాలు చెప్తున్నాయి. మన ప్రభుని యేసుక్రీస్తును మనల్ని ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణీయు శుభ నిరీక్షణ అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడు ఏమన్నా శుభ నిరీక్షణ అంటే బ్లెస్డ్ హోప్, మంచి లేక దైవికమైన శుభప్రదమైన నిరీక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. అది దైవికమైన శుభప్రదమైన కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని ఈ రోజు కంటే రేపైనా ఒక అద్భుతం చూస్తాం. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. మనని సిగ్గుపరిచే దేవుడు కాదైనా. ప్రభు నందు మన ప్రయాసం వ్యర్థం చేయడన. ప్రతి ఒక్కరు కూడా మీరే ప్రేయర్ పాయింట్స్ ప్రార్థన చేస్తున్నారు, ఏ నిరీక్షణ కలిగి ఉన్నారు, దానికి తగినట్టు ఆ దైవికమైనటువంటి ఓర్పు, ఆ దైవికమైనటువంటి తగినటువంటి నిరీక్షణ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఆ పవిత్రతను కలిగి ఉంటే, మెయిన్ పవిత్రత వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ పవిత్రత లేకుండా ఏది కార్యించదు. దాన్ని కానీ కలిగి ఉన్నామంటే, పవిత్రత ఓర్పును కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మన శుభప్రదమైన నిరీక్షణ అది కార్యరూపం దాల్చి మహాద్భుత కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం గాక. బైబిల్ గ్రంథం దేవుని వాక్యం చెప్తాడు, నిరీక్షణ యొక్క నిజస్వరూపమే విశ్వాసం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగైతే దేవుని యొక్క వాక్యంలో మనం ఆ ఉన్నతమైన విశ్వాసానికి వెళ్తాం, దేవుడు మన సిగ్గుపరచు. దేవుని స్తోత్రం. ఎందుకంటే ప్రభువు కావాల్సిందని ఆయన ఈ ప్రజలు ఏ స్థాయికి వస్తారు, ఏ స్థితికి వస్తారు, ఎలా వాళ్ళు తమను తాము అభివృద్ధి పరచుకోవడానికి స్థాయికి పెడతారు అన్నది కూడా ప్రభు చూస్తారు. మన దేవుని స్తోత్రం. మన నిరీక్షణ సిగ్గుపరచండి. రోమిలు రాసిన పత్రికలో అనుకుంటాను, నా జ్ఞాపకం ఉంది, రోమాలో మాట అంటాడు, 12వ అధ్యాయం చూడండి. ధైర్యమును రోమా 5వ అధ్యాయం తీయండి. రోమా 5వ అధ్యాయం తీసి 4-5 వర్షాలు చూడండి సార్. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమరింపబడి ఉన్నది. ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు, మన ఎక్కడ కూడా సిగ్గుపరచదు. నువ్వు ఏ దైవిక నిరీక్షణ కలిగి ఉంటున్నావో ఆ శుభప్రదమైన నిరీక్షణ, ఆ దైవిక నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, తప్పకుండా అద్భుతం చేస్తాడు. దేవుని స్తోత్రం. అయితే మనం చేయవలసింది ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎస్, ఇది ఓర్పు కలిగి ఉండాలి, సహనము ఓర్పు మనం కలిగి ఉండాలి. అయితే ఇప్పుడు అందరికీ జరిగిపోతుంది, మనకే జరగట్లేదు, ఏడు పరిస్థితి, దేవుడు మనకి ఇలా చేస్తున్నట్టు ఇలా మనం తిరుగుబాటు మాటలు కాకుండా దేవుని పాదాల దగ్గర నువ్వు చేయగలవు, నేను చేసావు, చేస్తున్నావు, నువ్వు అద్భుతం చేసావు ప్రభు, నీకు వందనాలు, నీ స్తోత్రం, మా జీవితంలో నువ్వు కార్యం త్వరపెట్టావు, నువ్వు నామాన్ని గణపరుచుకున్నావు అని ఒక శుభప్రదమైనటువంటి దైవిక నిరీక్షణ ఆయన కలిగి ఉంటే తప్పకుండా అది మనకి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చేస్తాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. అది అక్కడ పౌలు తాత్పర్యం రోమిలు రాస్తూ చెప్తాడు. రోమాలో విశ్వాసం రాస్తూ ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. క్రీస్తునందు మనకున్న ఈ దైవిక నిరీక్షణ మనల్ని సిగ్గుపరచండి. రోమా 12:12. నిరీక్షణ గలవారే సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఏం చెప్పాడు? నిరీక్షణ గలవారే మీరు సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల వారే ఉండుడి. నిరీక్షణ గలవారే సంతోషించు అంటే నిరీక్షణ ఏం చేస్తుంది? సంతోషాన్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణ లేకపోతే మనకు విచారం, నిరీక్షణ లేకపోతే దుఃఖం, నిరీక్షణ లేకపోతే బాధ, నిరీక్షణ లేకపోతే మనమే కంట్రోల్ చేసుకో కొన్ని పరిస్థితులు. ఆలోచించండి.
కనుక దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసుకుని, తండ్రి కనికరించి కృప చూపి మహిమ పొందండి అయ్యా, దయ చూపించండి అయ్యా. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. కదా నేనైనా మీరైనా ఆ నిరీక్షణ ఎంత సంతోషాన్ని నిజంగా ప్రభు వాక్యానుసారంగా పవిత్రంగా ఆశీర్వాదకరంగా నువ్వు ఓర్పుతో ఉంచే నిరీక్షణకి దాని ఇచ్చే దేవుడు చావబెట్టండి. ఆ నిరీక్షణ ఇంకా సంతోషాన్ని కలిగిస్తుంది, దుఃఖం కలిగిస్తుంది. అది సిగ్గుపరచదు. శుభప్రదమైన దైవిక నిరీక్షణ మన ఎప్పుడు సిగ్గుపరచదు. ఇప్పుడు మనం ప్రార్థించని ఎన్ని అంశాల గురించి ప్రార్థన చేస్తున్నాం, కొన్ని సంవత్సరాల గుండా ప్రార్థన చేస్తున్నాం, నెలల గుండా ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు కూడా మనం అన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తాం. చాలా విషయాలు అన్నిటికీ జవాబు ఉంటుంది. తప్పకుండా దేవుడు జవాబు ఇస్తాడు. ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. దేవుని స్తోత్రం. ప్రతి కుటుంబంలో ఆ భార్య భర్తలు పిల్లలు ఈ నిరీక్షణ ఉంచండి. మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి, సంఘం గురించి, మన అందరి గురించి మనం చేసిన ప్రార్థనకి తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఈ నిరీక్షణ మన జీవితంలో లేకపోతే మనం ముందుకు ప్రార్థన చేయలేం, మనం ముందుకు వెళ్ళలేం. బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యంలో చాలా అద్భుతమైన మాట. తండ్రి నీకు వందనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆ ధర్మశాస్త్రం దేనికి సంపూర్ణ శుద్ధి కలుగ చేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను ఆ నివారణ చేయబడినది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ. ఇంగ్లీష్ నాకు అంతగా రాదు కానీ గుడ్, బెటర్, బెస్ట్ అంటారు. అలాగే ఉదాహరణకి మంచి అనుకున్నాం, మంచి నిరీక్షణ వేరు, శ్రేష్టమైన నిరీక్షణ దాన్ని పెట్టండి. శ్రేష్టమైన నిరీక్షణ, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ ద్వారా మనం దేవుని సన్నిధికి చేరుకున్నాం. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రైజ్ ద లార్డ్. దానియేలుకి ఏ జ్ఞానం ఉంది? విశిష్టమైన జ్ఞానం, శ్రేష్టమైన జ్ఞానం ఉంది దానియేలు మామూలు జ్ఞాని కాదు, గుర్తుపెట్టుకోండి. దానియేలు మామూలు జ్ఞాని కాదు. దానియేలుకి దేవుడు విశిష్టమైన జ్ఞానాన్ని ఇచ్చాడు, శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఈ శ్రేష్టమైన నిరీక్షణ మన జీవితాల్లో తప్పకుండా ఉండి తీరాలి. మన కుటుంబ విషయంలో, మన సంఘం విషయంలో, పరిచయ విషయంలో, మన పిల్లల విషయంలో, మన బిడ్డల వివాహాలు, ఇవన్నీ కూడా శ్రేష్టమైన నిరీక్షణ మామూలు కాదు. ఒక శ్రేష్టమైన నిరీక్షణ కలిగి ఉందా తప్పకుండా దేవుని పరిశుద్ధాత్మ చాలా బలమైన కార్యం చేయబోతున్నాడు, చేశాడు అని నమ్ము. తప్పకుండా చేస్తాడు. దేవుడు సిగ్గుపరచడు. దేవుని స్తోత్రం. ఇన్ని అంశాలు మనం ప్రార్థన చేశాం. అన్ని అంశాలకి ఓ మంచి జవాబు. దేవుని స్తోత్రం. హెబ్రీ గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక 24 రోమా 8:24 చూడండి. క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి. మన నిరీక్షణ మనకే రక్షణ కలిగింది. మన నిరీక్షణ ఇతరులకు కూడా రక్షణ కలిగిస్తుంది. తప్పకుండా మనము నిరీక్షణ గల వారమే రక్షింపబడ్డాం. ఇది గుర్తుపెట్టుకో. దేవుడు మనం రక్షించడానికి పవిత్రమైన కారణం కూడా మనలో దైవిక నిరీక్షణ చూశాడు. తోటి వారి రక్షణ కొరకు కూడా మనం నిరీక్షించాలి. మన తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లు, బంధుమిత్రులు, రక్షణని మన కుటుంబీకులు ఎవరైతే ఉంటే వాళ్ళ గురించి కూడా నిరీక్షించాలి. తప్పకుండా వాళ్ళు రక్షణ పొందుకుంటారు. కానీ వాళ్ళ నరకాన్ని వెళ్ళడానికి వీల్లేదు. ఏ పరుసు కూడా వాళ్ళ నరకాన్ని వెళ్ళాలి. వారిని ఎలాగైనా రక్షించు, వారిని ఎలాగైనా దర్శించు, వారితో ఎలాగైనా మాట్లాడు. ఎందుకంటే మీరు నేను ప్రార్థన చేయగలం, కార్యం ఆయన చేస్తాడు. అంతవరకు కార్యం ఆయన చేస్తాడు. ప్రార్థన మట్టుకు మనం చేద్దాం. అది శ్రేష్టమైన నిరీక్షణతో ప్రార్థన చేద్దాం. తప్పకుండా నువ్వు చేస్తాను, నువ్వు కార్యం చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రపంచంలో మానవులకి అసాధ్యమైంది దేవుడు సాధ్యం చేయగలడు. ఇంక ఇది అవదు.
అనుకునే పరిస్థితులు ఎన్నో విషయాలు దేవుడు సాధ్యపరిచినవి మనం సాక్ష్యాలు వింటున్నాం. నిన్న కూడా మోనికి అదే చెప్పింది. ఇంక ఇది అవదో అనుకున్నాను. అలాంటి దేవుడు నా పట్ల కార్యం చేశాడు. ఎన్నో విషయాలు మన అందరి జీవితం ఇంక ఇది అవదు. అలాంటి స్థితిలో కూడా దేవుడు మనకి కార్యం చేసి తనేంటో మన జీవితంలో రుజుపరుచుకుంటాడు. హెబ్రూ గ్రంథము 6వ అధ్యాయము 18, 19 వచనాలు చూద్దాం. హెబ్రూ గ్రంథము 6వ అధ్యాయం. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైందని ఆ వాగ్దానముకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణ చేపట్టటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలిగినట్లు ప్రమాణం చేసి వాగ్దానమును దృఢపరిచింది. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. పక్క ఎష్యూరెన్స్ అంటే పక్క గ్యారంటీ, గొప్ప ధైర్యాన్ని కలుగు చేస్తున్న నిరీక్షణ. దేవుని స్తోత్రం. ఓర్పు, సహనము ఇవన్నీ మాత్రమే కాదు కానీ పవిత్రత, ఇక గొప్ప ధైర్యం, పక్క గ్యారంటీ కలుగు చేస్తుంది నిరీక్షణ. బైబిల్ గ్రంథం చెప్తుంది. చాలా మంచి పదవండి. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానమునకు వారసులైన వారికి మరీ నిశ్చయముగా కరుపరచవలని ఉద్దేశించిన వాడే తాను అబద్ధమాడజాలని నిశ్చయమైన 2 సంగతులు బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానం దృఢపరచారు. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగర వలె తెర లోపల ప్రవేశించున్నది. ఓడకు లేక స్టీమర్ లేక ఏదైనా తన పడవకు ఎలాగైతే ఇక లంగర ఎంత అవసరమో క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ వ్యక్తిత్వంలో నిరీక్షణ అంత గొప్పది, అంత అవసరం. దేవుని స్తోత్రం. తప్పకుండా కార్యం చేస్తాడు. నా యేసయ్య నన్ను విడిచిపెట్టడు. నా యేసయ్య నన్ను తోసిపెట్టు. నా ప్రార్థన అలక్ష్యం చేయడు. నా ప్రార్థన తప్పకుండా జవాబిస్తాడు. ఈ దైవిక నిరీక్షణ గొప్ప ధైర్యం వచ్చేస్తుంది మనకి. ప్రభు గ్యారంటీ మనకి ఇంత దీనిలో గ్యారంటీ పుట్టిస్తాడు. దీనిలో ఈ నిరీక్షణ దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇలాగా మన పూర్వీక భక్తులు అలా లేకపోతే బైబిల్ గ్రంథంలో నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నమ్మేట ఎవరు? అబ్రహాం. బైబిల్ చెప్తుంది నిరీక్షణకు ఆధారం లేనప్పుడే నమ్మాడు. కనుక మనం ఇంకా నిరీక్షణ, మనకు ఆధారం ఉంది. ఆయనకు ఆధారం లేనప్పుడే నమ్మాడు. ఏ పరిస్థితి పాసిబుల్ అనుకున్న దాన్ని నమ్మి ఆయన విశ్వాసం వల్ల బలం పొందరని రోమీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం మనకు రాయబడుతుంది. కనుక దేవునికి అందరూ ఉన్న సత్యం ఏంటంటే నిరీక్షణ గొప్ప ధైర్యాన్ని, గొప్ప మనకి గ్యారంటీ మనకు కలుగు చేస్తుంది నిరీక్షణ. దేవుని స్తోత్రం. అందుకే ఈ నిరీక్షణ మనం విడిచిపెట్టద్దు. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిరీక్షణ కొలస్సీ గ్రంథము ఏంటి ఒకసారి, కొలస్సీ గ్రంథం చూద్దాం ఒకసారి. 1:23 1వ అధ్యాయం 23 చూడండి. ఆ 23 చదవండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండని ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను సువార్తకు పరిచారకునైతిని. బైబిల్ చెప్తుంది ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. మనం చేస్తున్న సువార్తల వల్ల కూడా మనకు ధైర్యము, నిరీక్షణ కలుగుతుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్ గాడ్. మనం ప్రకటిస్తున్న సువార్తను ఎప్పుడు వ్యర్థం కాదు. మనం ప్రకటిస్తున్న సువార్త ద్వారా కూడా దాని వల్ల కూడా మనకు నిరీక్షణ. అందుకే ఆ నిరీక్షణని మీరు తొలగిపోవద్దు. ఇప్పుడు ఏ నిరీక్షణ మీరు కలిగి ఉన్నారో, ఏ నిరీక్షణతో ప్రార్థన చేస్తున్నారో, ఏ నిరీక్షణతో ప్రభు దగ్గర గోజాడుతున్నారు,
ఏ నిరీక్షణతో ప్రభు దగ్గర కన్నీరు కోరుస్తున్నారు, ఏ నిరీక్షణతో ప్రభు దగ్గర బ్రతిమలాడి ప్రార్థన చేస్తారు, ఆ నిరీక్షణ నుండి, ఆ దైవిక స్వాత నుండి తొలగిపోద్దు అంటున్నాడు పౌలు. స్వాత నుండి కలుగు, నిరీక్షణ నుండి తొలగిపోక తప్పకుండా మనం ప్రక్కనకి వెళ్ళొద్దు. దీనివల్ల గొప్ప అద్భుతము, లాభకరమైన పరిస్థితులు, దేవుడు ఆత్మానుసరణ కార్యాలు మనకు చేస్తాడు. దేవునికి స్తోత్రం కనుగాక. బైబిల్ అందరూ అందుకే అబ్రహాము నవ్వేట, శారా కూడా నవ్వింది. నేనేమిటి, తల్లినేమిటి, నేను బిడ్డకు పాల్గొనడం 90 ఏళ్ళ వృద్ధురాలు, 99 ఏళ్ళ వృద్ధుడు ఆలోచిస్తున్నారు, నవ్వుకున్నారు. కానీ దేవుడు అదే రుచిపరిచి రూఢి చేశాడు, స్థిరపరిచాడు. దేవుని స్తోత్రం కనుక ఇలా మనం ఆలోచించుకొని దైవ సంబంధమైన విషయాల్ని నేర్చుకుంటూ, దైవ సంబంధ విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన అద్భుతాల్ని, ఆశ్చర్యకార్యాల్ని మనం తలపోసుకుంటూ, బైబిల్ గ్రంథంలోనే కాదు, మన జీవితంలో కాదు, అనేకమైన దైవ సేవకులు దేవుని బిడ్డల జీవితాల్లో కలిగిన కార్యాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే నిరీక్షణ పెరుగుతుంది. ఆ నిరీక్షణలో గొప్ప ధైర్యం, విశ్వాసం, ఆ నిరీక్షణలో గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలిగి మనము ఇంకా ఎక్కువగా ప్రభువును నిరీక్షించి విశ్వాస పాత్రలు ఉండడానికి అవకాశం. దేవుని స్తోత్రం. కనుక ఎవరు మామూలుగా ఉండే ప్రయత్నం చేయొద్దు. ఇప్పటి వరకు ఎన్నో ప్రార్థన చేస్తున్నాం, మన ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చాడు, అద్భుతం చేశాడు ఆ నిరీక్షణతోనే ముందుకు మనం పెడదాం. తప్పకుండా భావి జీవితంలో ఇంకా గొప్ప అద్భుతాలు చేసి మనకు నూతన ప్రార్థనా మందిరం కానీ, సంఘంలో అందరూ అన్ని విధాలు ఆత్మీయంగా స్థిరపడడానికి కానీ, దేవుడు అనేకమైన పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందులు తొలగించడానికి కానీ, ఏదైనా మన పిల్లల ఉద్యోగాలు, వివాహాల విషయంలో కూడా నిరీక్షణను కోల్పోక అదే దైవిక నిరీక్షణతో, నిరీక్షణ ఎన్ని విధాలు, ఇప్పుడు మనకి నిరీక్షణ ఎన్ని విధాలు కలుగు చేస్తున్నాం రాక నేర్చుకున్నాం. అది ప్యూరిటీ, ఒక పేషెన్స్ ని, ఒక ఓర్పుని, ఒక పవిత్రతని, ఒక ధైర్యాన్ని, ఒక సంతోషాన్ని, ఆయన ఎలాగైతే మనకి రక్షణను, ఎలాగైతే ఒక దైవిక స్థిరత్వాన్ని, ఇవన్నీ కూడా మనకి ఎలా కలుగు చేస్తుందో ఈ విషయాలను నేర్చుకుని ప్రభా మేము నిరీక్షణ ఆ స్థితిలో మేము స్థిరపడితే ఆ నిరీక్షణ యొక్క నిజస్వరూపమే విశ్వాసం. కనుక దానిలో మనం విశ్వాసం నుండి స్థిరపడి బలపడతాం. దేవుడు తన మాటలు మన దీవించునుగా. ప్రార్థన చేద్దాం. క్రైస్తవం ప్రభుని